గైస్ రోడ్ మీద అయితే ఇప్పుడు నేనైతే అక్కడ ఒక అది మన డీజే సెట్స్కి పెద్ద పెద్ద లారీలకు అయితే కడతారు కదా, అదైతే రోడ్డు మీద పడి ఉంది. అదిగానే ఏదైనా బండ్లు ఎక్కినాయంటే టైర్ పంచర్ కావడం కానీ, టైర్ పంచర్ అయ్యి సడన్గా బండి పల్టీ కొట్టడం కానీ అట్లా అవుతుంది అని చెప్పేసి అదైతే తీనికైతే పోతున్నా. చూపిస్తాను చూడండి. ఫుల్ హెవీలో స్పీడ్లో అయితే వస్తుంటాయి వెహికల్స్, చాలా స్పీడ్లో అయితే వస్తుంటాయి. ఆ స్పీడ్లో ఎక్కిందంటే పంచర్ అయిందంటే డైరెక్ట్ బోల్టా కొడుతుంది బండి అయితే. అదైతే తీయడానికి వెళ్తున్నా నేను. ఓకే గైస్, అవి తీసిన తర్వాత మీకు తీసే క్లిప్ కూడా చూపిస్తాను. గైస్ పెద్ద స్టంట్ అనమాట అది. ఆ రోడ్డు మీద నిలబడి తీసి పక్కన పడేసి వచ్చిన. నాకైతే ఒక 2 సెకండ్లు ప్యాక్ అయింది. ఎందుకంటే ఈడ స్పీడ్లో హెవీ స్పీడ్లో వస్తుంటారు బండ్లు. ఇక్కడ మినిమం స్పీడ్ ఒక రోడ్ మీద మినిమం పోవాలంటే 60-80 రన్నింగ్ ఉంటుండాలి. అదే పెద్ద రోడ్ అనమాట ఇది. ఇది మూడో నెంబర్ రోడ్కి తగులుకొని ఉండే రోడ్ ఇది. అంటే కోయిట్లో ఉన్న వాళ్ళకైతే తెలుసు రోడ్ నెంబర్స్, ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలుసు. హెవీ స్పీడ్లో వస్తుంటాయి. అందుకని చెప్పి ఎవరికైనా మంచిదే కదా, తీసేస్తే మంచిదని చెప్పేసి నేనైతే వెళ్ళి తీసేసినాను. ఎందుకంటే ఈరోజు మనం చేయొచ్చు, రేపు ఎవరైనా అట్లే ఉంటే చేయొచ్చు. అది మనకు కావాల్సింది మనం తప్పించుకోవచ్చు కదా, ఏదైనా మనకు అయ్యే సిచ్యువేషన్ ఉంటే తప్పించుకోవచ్చు అని చెప్పేసి అయితే చేసినాను. ఓకే గైస్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లూని వాయిస్.